నమస్తే, నేను దీప. వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మంది స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళిపోవాలి, అక్కడ చదువుకోవాలి, జాబ్ తీసుకోవాలి, సెటిల్ అయిపోవాలి అని డ్రీమ్స్ తో ఉంటారు. కానీ ఈ మధ్య ఎక్కువగా ఇటలీ గురించి వినపడుతోంది. నిజంగా ఇటలీలో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, అక్కడ జాబ్స్ ఎలా ఉంటాయి, సెటిల్మెంట్ ఎలా ఉంటుంది, అసలు వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ప్రస్తుతం విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్ సాయినాథ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే దీపా గారు. సో బాగున్నారా? ఎక్సలెంట్. ఎక్సలెంట్ గా ఉన్నారు. సో ఎక్సలెంట్ గా చెప్పండి, నాకు బోల్డ్ అని డౌట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా. ఇటలీ విషయం వచ్చేసరికి ఇండియన్స్ ఎక్కువగా ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? సో ఫస్ట్ థింగ్ అంటే మనకి అంటే అబ్రాడ్ వెళ్ళాలి అంటే దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఈ రోజున పేరెంట్స్ చూసుకునేది హౌ సేఫ్ ఈస్ దట్ కంట్రీ, అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్కి అక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలి. అంటే ఈరోజు మనం అమెరికా చూస్తున్నాము, వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా ఇబ్బందులు, ఒకవేళ మనం పార్ట్ టైం జాబ్ చేసినా మళ్ళీ దే ఆర్ సెండింగ్ బ్యాక్. సో ఇలాంటి ఆంక్షలు ఎక్కువ ఉన్నాయి. వేరేస్ ఇటలీ వచ్చేటప్పటికి ఏంటంటే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ అఫోర్డబుల్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇటలీలో అన్ని పబ్లిక్ యూనివర్సిటీస్ అవ్వడం చేత ఇవన్నీ కూడా మనకి వరల్డ్ టాప్ ర్యాంకింగ్లో ఉండడం వల్ల ఒకటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో రాజీ లేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళకి వాళ్ళ ఖర్చు ఏదైతే ఉందో ట్యూషన్ ఫీజు నామమాత్రంగా ఒక 200 యూరోలు per సంవత్సరానికి ఫీజు ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో ఒక 20,000 రూపాయల లోపు వాళ్ళు చదువులు చేసుకోవచ్చు. సో అంత తక్కువ ఖర్చు అవ్వడము, రెండో థింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుండడము. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ ఏంటంటే లైక్ అది చాలా స్ట్రాంగ్ నేషన్. అంటే మనకి యుఎస్ లాగా వేరే కంట్రీ మీద యుద్ధాలకు కాల్దువ్వరు, వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. తర్వాత ఇదేంటంటే గన్ ఫ్రీ కల్చర్, అంటే సేఫ్టీ సెక్యూరిటీ ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి వేరియస్ కారణాలు ఉన్నాయి, దాని గురించి మనం ఇంకా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మాస్టర్స్ కి వెళ్లే వాళ్ళు జనరలీ ఇంతకు ముందు అయితే యూరోపియన్ కంట్రీస్ లో వేరే వేరేవి చూజ్ చేసుకున్నారు. ఇటలీనే బాగా వినిపిస్తోంది ఈ మధ్య. ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది, అంటే ఇప్పుడు సోషల్ మీడియా పెరగడం వల్ల మీరు చెప్పిన విషయాలు కొంచెం తెలుసుకుని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ఎలా? సో అది నిజమండి. ఎందుకంటే యాక్చువల్గా లైక్ ఒకప్పుడు లైక్ ఇన్ ద ఇయర్ 2012 వెన్ వి స్టార్టెడ్ సెండింగ్ స్టూడెంట్స్ టు ఇటలీ, అప్పుడు ఏంటంటే అవగాహన లేదు. చాలా మంది పేరెంట్స్ ఇటలీ అంటే అమెరికాలో ఏ రాష్ట్రం అండి అని అడిగారు, నన్ను చాలా మంది అడిగారు. సో వాస్తవానికి అప్పుడు ఏంటంటే ఇంటర్నెట్ లేదు, ఇంత టెక్నాలజీ అవైలబుల్ లేదు. సో థ్యాంక్స్ టు ఆల్ ద సోషల్ మీడియా అండ్ టెక్నాలజీ ఈ రోజు ఏంటంటే టక్కున ఒకసారి నెట్లో కొట్టగానే ఇటలీ అనగానే అది ఎక్కడ ఉంది ఏంటి అని తెలుస్తూ ఉన్నాయి. తర్వాత దానికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్కి అక్కడ మా ద్వారా వెళ్ళిన వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఒక 10,000 మంది పైచలకు స్టూడెంట్స్ని ఆల్రెడీ ఇటలీకి పంపించున్నాం. ఓన్లీ ఇటలీకి 10,000 ప్లస్ ఓన్లీ ఫర్ ఇటలీ. సో ఇటలీలో ఈ రోజు 100 మంది స్టూడెంట్స్ ఉంటే దాంట్లో 95 మంది ఆర్ ఫ్రమ్ విదేశ్ కన్సల్ట్స్. సో అది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వీఆర్ వర్కింగ్, బికాస్ ఇక్కడ ఇటలీ యూనివర్సిటీస్లో ఏంటంటే వీఆర్ ద ఓన్లీ కన్సల్టెన్సీ ఇన్ ఇండియా త్రూ అవుట్ హూ ఆర్ అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పబ్లిక్ యూనివర్సిటీస్ ఆఫ్ ఇటలీ. సో డైరెక్ట్ కొలాబరేషన్స్ తోటి మేము చేస్తాం. నిన్న కాక మొన్న యాక్చువల్గా 19th of March మా ఆఫీస్కి సాపియన్సా యూనివర్సిటీ ఆఫ్ రోమ్ ఇంటర్నేషనల్ హెడ్ ఫర్ రిక్రూట్మెంట్ వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళతో సెమినార్స్ చేశాము. సో విచ్ ఇస్ 2025 ఈ రోజు నేను చెప్తున్నాను. సో ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ 12 years 13 years నుంచి వీఆర్ గెటింగ్ ద ఇటాలియన్ యూనివర్సిటీస్ కమింగ్ టు ఇండియా, అండ్ వీ బీన్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ప్రమోటింగ్ ఇటలీ యాజ్ ఎ ఫారెన్ ఎడ్యుకేషన్ డెస్టినేషన్. సో గతంలో ఏంటంటే ఎంత కూడా అమెరికా, ఆస్ట్రేలియా ఇవే తెలిసి ఉండేవి. మీరు చెప్తున్నట్టు ఇటలీ అయితే ఆ డ్రీమ్స్ ఉండి అఫోర్డబుల్ కాకపోయినా వీళ్ళు వెళ్ళి చదువుకోవడానికి వీలుగా ఉంది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎందుకంటే మనకి ఇక్కడన్నీ నాన్ ప్రాఫిట్ యూనివర్సిటీస్, అండ్ వాస్తవంగా చెప్పాలంటే స్టూడెంట్ ఫీజులో కూడా 95% గవర్నమెంట్ బేర్ చేస్తుంది, అంతకన్నా ఎక్కువనే ఇన్ఫాక్ట్. ఎందుకంటే వీళ్ళు కట్టేది ఓన్లీ 200 నుంచి 300 యూరోలు కడతారు సంవత్సరానికి. సో వాస్తవంగా దాంతో ఇండియాలో కూడా చదవలేం. సో ఈరోజు ఇండియాలో చదవాలన్నా కూడా ఈరోజు ఒక ప్రైవేట్ కాలేజ్ తీసుకున్నా లేకపోతే ఒక జేఎన్టీ తీసుకున్నా కూడా ఆన్ క్యాంపస్ ద ఫీజ్ ఇస్ క్వైట్ హయ్యర్ దాన్ ద ఫీజ్ వాట్ యాక్చువల్లీ ఇటలీ ఆఫర్స్. సో ఎందుకంటే ఇటలీలో ఏంటంటే దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ రైట్ టు ఎడ్యుకేషన్. దాని ప్రకారంగా నో మ్యాటర్ స్టూడెంట్ ఇండియన్ ఫారినర్ సంబంధం లేకుండా, ఎటువంటి బయాస్ లేకుండా అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దాని ద్వారా వీళ్ళు ఓన్లీ ట్యాక్సెస్ పే చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన 200-300 యూరోస్ అవుతుందో ఇది మన గవర్నమెంట్ కాలేజ్లో చదివేటప్పుడు, డిగ్రీ కాలేజ్లో చదివినా కూడా 2,000-3,000 కడతాం, ఎగ్జామ్ ఫీజ్ కావచ్చు వాట్ ఎవర్. సో అదే విధంగా ఇక్కడ కూడా ఇట్ ఈస్ ఓన్లీ లైక్ 200-300 యూరోస్ ఇస్ ద టోటల్ ఫీజ్ ఫర్ ఇయర్. సో ఫైనాన్షియల్గా పేరెంట్కి ఎటువంటి బర్డన్ లేకుండా వీళ్ళు చదువుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఇక్కడ సెలక్షన్ క్రైటీరియా కూడా చాలా సరళీకృతంగా ఉంది. అంటే ఇక్కడ మనకి GRE, GMATs ఇలాంటి ఎగ్జామ్స్ లేవు. కాబట్టి ఇట్స్ క్వైట్ ఈజీ టు గెట్ అడ్మిషన్స్ ఇన్ టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇప్పుడు మన స్టూడెంట్స్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో వీళ్ళందరూ టార్గెట్ IIT. సో అప్రాక్సిమేట్లీ ఒక 12 లక్షల మంది IITకి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో 18,000 మందికి మట్టుకే సీట్లు ఉన్నాయి. సో మిగతా వాళ్ళందరూ మనం చిన్నప్పటి నుంచి 7th క్లాస్ నుంచి వాళ్ళకి వీ హావ్ బీన్ పుషింగ్ ఫర్ IITs. ఈ రోజు నారాయణ, శ్రీ చైతన్య స్కూల్లో తీసుకున్నా కూడా 7th క్లాస్ నుంచి IITకి మనం ప్రిపేర్ చేస్తున్నా కూడా వాస్తవానికి ఏంటి, ఒక 12 లక్షల మందిలో 18,000 మందికి సీట్లు ఉన్నాయంటే ఇట్ ఈస్ లైక్ 1.5% ఇస్ సక్సెస్ రేట్.
సో మిగతా 98.5% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ కాంప్రమైజ్డ్ బై ద లోకల్ సమ్ అదర్ కాలేజెస్. సాయినాథ్ గారు, ఐఐటీస్ కి దానికి పోలిక ఉందా? నిజంగా అంత ఈక్వలా అక్కడ ఉన్న కాలేజెస్? మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఐ కెన్ టర్మ్ లైక్ నిన్న సపియన్సా యూనివర్సిటీ ఆఫ్ రోమ్ వచ్చిందని చెప్పాను కదా. దట్ యూనివర్సిటీ ఈస్ ర్యాంక్డ్ వరల్డ్ నెంబర్ 1 ఫర్ క్లాసిక్స్ అండ్ వరల్డ్ టాప్ 50 ఫర్ ఇంజనీరింగ్ and world top 100 for most of the departments, and overall ranking vachi 132 in the world, where our India's best IIT Delhi is actually 185 rank in the world. So the university which we are proposing is better than the best university available in the whole India. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను తీసుకున్న ప్రతి యూనివర్సిటీ ఇటలీలో మేము విదేశ్ నుంచి ప్రాసెస్ చేసే యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీస్, కనీసం 100 సంవత్సరాల చరిత్ర యూనివర్సిటీస్. So not a single university is actually a fresh one or young one. So every university is actually at least 100 years old, and then all the universities are among world top 1000 rankings, where unfortunately mana IIT Hyderabad kuda aa rank lo ledu. అంటే ఇప్పుడు మనం బోత్ తెలుగు స్టేట్స్ టుగెదర్ తెలంగాణ హైదరాబాద్ లైక్ ఆంధ్రప్రదేశ్ కలిపినా కూడా ద బెస్ట్ యూనివర్సిటీ ఇస్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్. దానికంటే బెటర్ ర్యాంక్ యూనివర్సిటీకి మనం అప్లై చేస్తున్నాం. సో న్యాచురల్లీ యూఆర్ గోయింగ్ టు స్టడీ ఇన్ అ బెటర్ యూనివర్సిటీ దాన్ ద బెస్ట్ యూనివర్సిటీ పాసిబుల్ ఇన్ దిస్ హోల్ స్టేట్. మరి అక్కడ ఎలాంటి రూల్స్ ఉంటాయి అలాంటి యూనివర్సిటీస్ లో మనకి సీట్ రావాలంటే? సో ఖచ్చితంగా అండి, ఇప్పుడు యాక్చువల్గా విదేశ్ కన్సల్ట్స్ ఎక్స్పర్టీజే అది. సో ఆల్మోస్ట్ వీ బీన్ వర్కింగ్ విత్ దీస్ యూనివర్సిటీస్ ఫ్రమ్ లాస్ట్ 15 years నౌ. సో దీంట్లో ఏంటంటే వీ కైండ్ ఆఫ్ డెవలప్డ్ ర్యాపో, అంటే వాళ్ళతో ఏంటంటే లైక్ ఒక యూనివర్సిటీ అడ్మిషన్ ప్రొసీజర్స్ కానీ వీటన్నిటికీ కూడా మా టీమ్ అంతా కూడా వీ గెట్ ట్రైన్ ఫ్రమ్ ద ఫస్ట్ హ్యాండ్. సో కాబట్టి మాకేంటంటే అప్లికేషన్ డెడ్ లైన్స్ కావచ్చు, వాళ్ళ ఎంట్రీ రిక్వైర్మెంట్స్ కావచ్చు, వాళ్ళ అడ్మిషన్ ప్రొసీజర్స్, తర్వాత వీసా ప్రాసెస్, ఇవన్నీ కూడా మేము ఆల్మోస్ట్ ఇన్ ఇయర్స్ నుంచి చేయడం ద్వారా మాకు ఒక ప్రాపర్ ఛానల్ అలవాటు అయిపోయింది. సో దీని ద్వారా ఏంటంటే మాకు విదేశ్ కన్సల్టెన్సీ అప్రోచ్ అయిన వాళ్ళకి వాట్ వీ కెన్ మేక్ షూర్ ఇస్ యాక్చువల్లీ గెటింగ్ దమ్ అడ్మిషన్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ యూనివర్సిటీ, అండ్ వాళ్ళకి అంత ఇబ్బంది లేకుండా మొత్తం ప్రాసెస్ అంతా విదేశ్ కన్సల్టెన్సీ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అడ్మిషన్ వచ్చిన తర్వాత వీసా ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా విదేశ్ కన్సల్టెన్సీ ఇస్ గోయింగ్ టు డెఫినెట్లీ హెల్ప్ దమ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. మరి వేరే కంట్రీస్ అంటే ఐఎల్స్ ఉంటుంది, లేకపోతే టోఫెల్ ఉంటుంది, జిఆర్ఈ, ఇలా చాలా వింటూ ఉంటాం. ఇటలీలో మంచి యూనివర్సిటీకి వెళ్ళాలి అనుకుంటే ఏ ఉంటాయి? సో ఇట్లీ ఇంతకుముందు నేను చెప్పినట్టు జిఆర్ఈ టోఫెల్ ఇటువంటి జిఆర్ఈ ఆర్ జిమాట్ ఎగ్జామ్స్ అవసరం లేదు. అయితే ఐదర్ ఐఎల్టీఎస్ ఆర్ టోఫెల్, ఈ రెండిట్లో ఏదైనా ఒక పరీక్ష రాస్తే ఇట్ విల్ రియలీ హెల్ప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద అడ్మిషన్స్. కానీ అది కంపల్సరీ కాదు, అసలు మ్యాండేటరీ కాదు. ఇట్ ఈస్ పాసిబుల్ స్టిల్ వితౌట్ హ్యావింగ్ ఐఎల్స్. కాకపోతే ఈ రోజు ఉన్న కాంపిటీషన్ దృష్ట్యా మనకేంటంటే బెటర్ యాక్చువల్లీ టు హ్యావ్ ద ఐఎల్టీఎస్ ఆర్ టోఫెల్, సో దట్ విల్ సప్లిమెంట్ ద స్టూడెంట్స్ ప్రొఫైల్. అంటే స్టూడెంట్ ప్రొఫైల్ ఎన్హాన్స్ చేయడానికి అది హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజున మనకి అప్లికేషన్ స్టార్ట్ చేసే రోజుకి టోఫెల్ ఐఎల్స్ లేకపోయినా పర్లేదు, మనం అప్లికేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వన్స్ వీ సెండ్ ద అప్లికేషన్, ఆ తర్వాత 1-2 monthsలో వీళ్ళు చక్కగా ప్రిపేర్ అయ్యి టోఫెల్ ఐఎల్స్ ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ స్కోర్ కూడా మనకి యూఎస్ లాగా ఐఎల్ 6.5, 7.0 అక్కర్లేదు. అంటే ఐఎల్స్ అనే పరీక్ష ఓన్లీ 9.0 కండక్ట్ చేస్తారు. దాంట్లో 5.5 వస్తే వీళ్ళు ఉత్తీర్ణులు అయినట్టే. సో 5.5 ఇస్ యాక్చువల్లీ వెరీ క్లాసికల్ సింపుల్ థింగ్ అనమాట. ఎందుకంటే ఇటాలియన్ లెవెల్లో ఇంగ్లీష్ B2 అంటాము, ఇంగ్లీష్ B2 ఈజ్ ఈక్వల్ టు ఐఎల్స్ 5.5. కాబట్టి 5.5 ఇస్ యాక్చువల్లీ లైక్ ఏంటంటే కరెక్ట్ గా మన స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఓ 15 రోజులు ప్రాక్టీస్ చేసి రాస్తే ఈజీగా స్కోర్ చేయగలరు. ఓకే, సో లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ ఎంత వరకు ఉంటుందండి అసలు ఇటలీలో? సో వెన్ యూర్ ఇన్ రోమ్ బి ఎ రోమన్ సామెత ఉంది. సో ఇక్కడ ఏంటంటే బేసికల్ గా మనకి స్టూడెంట్ ఎప్పుడైనా అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఆయా లోకల్ భాష నేర్చుకోవడం చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఈ స్టూడెంట్స్ కి ప్రతి యూనివర్సిటీ, నో మ్యాటర్ విచ్ యూనివర్సిటీ దే ఆర్ గోయింగ్, ఎవ్రీ యూనివర్సిటీ ఈస్ గోయింగ్ టు టీచ్ దెమ్ ఫస్ట్ 6 months ఫ్రీ ఇటాలియన్ లాంగ్వేజ్. సో చదువుతో పాటుగా వాళ్ళకి అడిషనల్ గా ఈ భాష కూడా ఫ్రీగా నేర్పుతారు. ఆ తర్వాత వీళ్ళు లోకల్ గా ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ వద్దన్నా చేస్తారు మన తెలుగు వాళ్ళు. కాబట్టి అది చేస్తున్నప్పుడు దే హ్యావింగ్ ద ఆపర్చునిటీ టు ప్రాక్టీస్ ఇట్. ఆ తర్వాత లోకల్స్ తో మాట్లాడతారు. సో లెట్ us say they are going for bachelors, 3 years లో అనర్గళంగా వాళ్ళు ఇటాలియన్ మాట్లాడగలుగుతారు. ఒకవేళ బ్యాచిలర్స్కి వెళ్ళినట్లయితే, మాస్టర్స్కి వెళ్ళినట్లు 2 years. ఈ 2 years కూడా ఇట్స్ క్వైట్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ టు పికప్ ఇటాలియన్ లాంగ్వేజ్. బికాస్ ఇటాలియన్ ఏంటంటే మన తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటాం. అంటే బేసికలీ ఏంటంటే లైక్ దిస్ వీ హ్యావ్ రూట్ సమ్వేర్ కనెక్టెడ్ లాటిన్ నుంచి. ఇటాలియన్ భాష కూడా ఏంటంటే మన వొవెల్స్, ఇంగ్లీష్లో వొవెల్స్ వేరు, తెలుగులో వొవెల్స్ వేరు. తెలుగు వొవెల్స్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ యాజ్ ఇటాలియన్ వొవెల్స్, ఆ ఏ ఈ ఓ ఊ. సో ఆబ్వియస్లీ వెన్ వీ హ్యావ్ ద సేమ్ థింగ్, ఈ డైలెక్ట్ మాట్లాడేటప్పుడు ప్రొనౌన్సియేషన్ లో కూడా యాక్సెంట్ చాలా క్లియర్ గా ఉంటుంది. అండ్ ఇట్స్ రొమాంటిక్ లాంగ్వేజ్ వాట్ వీ కాల్. సో చాలా ఫన్ టు లెర్న్ ఇట్. సో జనరల్లీ వెళ్ళే స్టూడెంట్స్ కి ఫస్ట్ మైండ్ లోకి వచ్చేది స్కాలర్షిప్ వస్తే బాగుండు. సో అక్కడ ఎలా ఉంటుంది? ఇది చాలా
ఐసింగ్ ఆన్ ద కేక్ అండి. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఫీజే 200 యూరోలు అంటే కళ్ళు మూసుకొని చక్కగా వెళ్ళిపోవచ్చని అందరం ఫిక్స్ అవుతాం. దాంట్లో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఇటలీ ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడింగ్ చేయడమే కాకుండా పైపెచ్చు ఆ స్టూడెంట్స్‌కి దే ఆర్ ప్రొవైడింగ్ 7,200 యూరోస్ పర్ యానమ్ యాస్ స్టైపెండ్ వైల్ యూ స్టడీ. అంటే ఈరోజు ఇండియాలో బీటెక్ చేసి ఒక ఐటీ జాబ్ చేసుకున్నా కూడా మీకు వచ్చే సాలరీ ఒక 30,000-40,000 వస్తుంది. అదే ఇటలీలో మీరు మాస్టర్స్ చేస్తే మీకు నెలకు ఒక 60,000 రూపీస్ మీకు గవర్నమెంట్ పే చేస్తుంది. అండ్ వైల్ యూ స్టడీ యువర్ మాస్టర్స్ ఫర్ ఫ్రీ అండ్ ఆల్సో యూ హ్యావ్ పోస్ట్ స్టడీ ఆప్షన్స్. అండ్ ఇది కాకుండా పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. లీగల్గా 20 hours పర్ వీక్ వర్క్ చేయొచ్చు. సో స్కాలర్షిప్ ఏంటంటే బేసికలీ ఇటలీలో ఇవ్వడానికి కారణం ఏంటంటే మనకి ఇండియాలో కూడా వీ హ్యావ్ ఫీజ్ రింబర్స్మెంట్ కాన్సెప్ట్. ఈ ఫీజ్ రింబర్స్మెంట్ ఏంటంటే ఒకవేళ మీ ఫ్యామిలీ ఇన్కమ్ కనుక ₹1,00,000 కంటే తక్కువ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈస్ గోయింగ్ టు రీంబర్స్ యువర్ ట్యూషన్ ఫీజ్. అలాగే ఇటలీలో ఏంటంటే మీ ఫ్యామిలీ ఇన్కమ్ 40,000 యూరోలు అంటే 36 లక్షల కంటే మీరు తక్కువ ఇన్కమ్ ఉంటే మీరు పూర్. సో మన ఆడియన్స్ కానీ మన అందరం కూడా ఈరోజు 36 లక్షల కంటే తక్కువ యాన్యువల్ ఇన్కమ్లోనే మాక్సిమం ఉంటాం. సో ఎప్పుడైతే యాన్యువల్ ఇన్కమ్ లెస్ దెన్ 36 lakhs per year ఉంటుందో యు ఆర్ ఆటోమేటికలీ క్వాలిఫైయింగ్ టు అప్లై ఫర్ రీజనల్ స్కాలర్షిప్. ఓకే. అంటే అదర్ కంట్రీ వాళ్ళు వెళ్ళినా వాళ్ళ ఇన్కమ్ వాళ్ళ కంట్రీలో ఎలా ఉందో బేస్ చేసుకునే స్కాలర్షిప్ ఇస్తారా? ఇప్పుడు నేను చెప్పిన 10,000 మంది స్టూడెంట్స్కి అందరికీ వచ్చాయి. సో ఎవ్రీబడి ఈస్ గెటింగ్ ది స్కాలర్షిప్. సింపుల్ పాయింట్ ఏంటంటే మాకు విదేశ్ కన్సల్స్ వీ హ్యావ్ దిస్ ఎక్స్పర్టీస్ విత్ నాట్ జస్ట్ అప్లయింగ్ ఫర్ అడ్మిషన్స్ బట్ ఆల్సో అడ్మిషన్స్తో పాటు స్కాలర్షిప్స్ చేయడం. ఇది మా ప్రత్యేకత. ఇక్కడ ఏంటంటే ఈ స్కాలర్షిప్ బాడీస్ వచ్చేటప్పటికి దిస్ ఆర్ అగైన్ ద స్టేట్ గవర్నమెంట్స్. అంటే పలానా ఎగ్జాంపుల్ ఇప్పుడు రోమ్ సపియన్సా యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీ వచ్చేసి లాజియో అనే రాష్ట్రంలో ఉంటుంది. సో మేమేం చేస్తామంటే మా విదేశ్ కన్సల్స్ వాళ్ళు ఈ అడ్మిషన్తో పాటుగా ఆ లాజియో గవర్నమెంట్కి కూడా మేము ఆ దరఖాస్తు పంపిస్తాం. ఇలా ఈ పలానా స్టూడెంట్ పాపం వీళ్ళ ఇన్కమ్ 10 లక్షలే ఉంది సంవత్సరానికి, వాళ్ళు అవన్నీ అఫోర్డ్ చేసుకోలేదు కాబట్టి మీ గవర్నమెంట్ ద్వారా మాకు 7,200 యూరో స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేయండి అని చెప్పి మేమే అప్లికేషన్ పుటప్ చేస్తాము. విచ్ విల్ యూజువలీ హ్యాపెన్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై ఆర్ ఆగస్ట్. ఆ టైంకి అది చేసినప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ స్టూడెంట్ వెళ్ళిన తర్వాత దే విల్ క్రాస్ చెక్ విత్ ద యూనివర్సిటీ వెదర్ ది స్టూడెంట్ హ్యాస్ అరైవ్డ్. ఎప్పుడైతే స్టూడెంట్ అరైవ్ అవుతారో ఆ గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ దే హ్యావ్ దేర్ రికార్డ్స్. దాని ప్రకారంగా ఈ స్టూడెంట్ వచ్చి అడ్మిట్ అయ్యాడు అండ్ పాపం వీళ్ళకి 10 లక్షల ఇన్కమ్ ఉంది, 15 లక్షల ఇన్కమ్ ఉంది. సో ఆబ్వియస్లీ దీ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ టు గెట్ దిస్ స్కాలర్షిప్. అండ్ ఈ స్కాలర్షిప్ కూడా వాళ్ళు సంవత్సరానికి 2 ఇన్స్టాల్మెంట్లో ఇస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ దే పే అవుట్ ఇన్ డిసెంబర్ యాజ్ ఎ క్రిస్మస్ గిఫ్ట్. సో డిసెంబర్ 22nd, 23rd ఆ టైంలో వాళ్ళు డిస్బర్స్ చేస్తారు. టు ద ట్యూన్ ఆఫ్ 3,600 యూరోస్ వస్తుంది. తర్వాత ఇంకొక 6 నెలల తర్వాత ఇంకో 3,600 యూరోస్. అలా సెకండ్ ఇయర్ కూడా అలాగే, థర్డ్ ఇయర్ కూడా అలాగే. సో ఆ ఫండింగ్ అంతా వచ్చే వరకు మీరే చూసుకుంటారు, మీరే అప్లై చేస్తారు విదేశ్ కన్సల్స్. ఓకే, వెరీ నైస్. అండ్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు జనరల్లీ కొంతమంది చదువుకుని వచ్చేద్దాం లేదా అక్కడ నుంచి వేరే కంట్రీ వెళ్దాం అనుకుంటారు. ఇంకొంతమంది అబ్బాయి ఇక్కడ అలవాటు అయింది కదా సెటిల్ అవుదాం అనుకుంటారు. ఇటలీలో సెటిల్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇంతమంది పంపించున్నాను కదా, దీంట్లో ఆల్మోస్ట్ 1,000+ స్టూడెంట్స్ ఆఫ్ విదేశ్ కన్సల్స్ ఆల్రెడీ హోల్డ్ పిఆర్స్, ఆఫ్ విచ్ మోర్ దెన్ 400 స్టూడెంట్స్ ఆల్రెడీ గాట్ పాస్పోర్ట్స్ ఆఫ్ ఇటలీ. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే యాక్చువల్గా ఇటలీలో మీరు చదివిన తర్వాత దే ప్రొవైడ్ 1 year స్టే బ్యాక్ ఆప్షన్. అంటే అయితే బ్యాచిలర్స్ ఆఫ్ మాస్టర్స్ చేసిన తర్వాత 1 సంవత్సరం ఆ దేశంలో ఉండి ఉద్యోగం వెతుక్కోవడానికి అవకాశం ఇస్తారు. ఇది కేవలం ఇటలీలో ఉండాలని నిర్దిష్టంగా ఏముండదు. బికాస్ ఇటలీ వీసా ఆటోమేటికలీ 27 దేశాలు కామన్ వీసా అయితే దాన్ని షెంజన్ వీసా అంటాం. అంటే ఒక ఇటలీ వీసాతో స్విట్జర్లాండ్, జర్మనీ, ఆస్ట్రియా, ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్ ఇలా 27 దేశాలకి ఒక ఇటలీ వీసా సరిపోతుంది. సో వీళ్ళు చదివిన తర్వాత ఈ 27 దేశాలు ఎక్కడైనా వీళ్ళు ఉద్యోగం వెతుక్కోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ 2-3 ఏళ్ళు భాష నేర్చుకున్నారు కదా, కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది జాబ్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ జాబ్ చేస్తుండగా ఎప్పుడైతే వీళ్ళు 5 years ఆఫ్ లీగల్ స్టే కంప్లీట్ చేస్తారో ఆ దేశంలో ఇంక్లూడింగ్ ద స్టడీ పీరియడ్, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ గ్రీన్ కార్డ్, వాట్ వి కాల్ పిఆర్. సో పిఆర్ ఎప్పుడైతే వచ్చేస్తుందో ఇక లైఫ్ లాంగ్ మళ్ళీ వీసా అడగాల్సిన అవసరం లేదు వాళ్ళని. సో ఆ తర్వాత అక్కడ నుంచి ఇంకొక 2-3 years తర్వాత దే అప్లై ఫర్ పాస్పోర్ట్. అండ్ ఎప్పుడైతే ఇటాలియన్ పాస్పోర్ట్ వస్తుందో కన్వర్ట్ అయిపోతుంది, సిటిజన్షిప్ వచ్చేస్తుందో ఆటోమేటిక్ గా అమెరికా, ఆస్ట్రేలియా 160 కంట్రీస్ కి దే హ్యావ్ వీసా ఫ్రీ యాక్సెస్ 160 కంట్రీస్. సో బికాస్ ఇటలీ పాస్పోర్ట్ ఇస్ సెకండ్ స్ట్రాంగెస్ట్ ఇన్ ద వరల్డ్. ఎస్. అండ్ సెక్యూరిటీ వైజ్ గా చాలా మంది వేరే కంట్రీస్ పంపించేటప్పుడు పేరెంట్స్ భయపడేది రేసిజం ఉంటుంది, ఇవన్నీ భయపడతారు. ఎలా ఉంటుంది ఇటలీ? సో ఇటలీ మనకు బేసిక్ గా ఏంటంటే ఇంతకు మీరు చెప్పారు లైక్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ కంట్రీ. సో లైక్ ప్లేసెస్ లైక్ రోమ్, మిలాన్ ఆర్ పీసా ఆర్ ఫ్లోరెన్స్ ఆర్ వెనిస్, ఇలాంటి ప్లేసెస్ ఏంటంటే ఇవి ఇంత అందంగా ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా టూరిస్ట్ వస్తారు. కాబట్టి అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ బాగుంటేనే టూరిస్ట్ వస్తారు. సో ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సేఫ్ టూరిస్ట్ తగ్గిపోతారు. కాబట్టి ఆ దేశానికి ముఖ్యమైన వనరులు సమకూర్చేది టూరిజం ఒకటి. కాబట్టి ఆబ్వియస్లీ ఈ కంట్రీలో ఆ సేఫ్టీ సెక్యూరిటీ గురించి చక్కగా పేరెంట్స్ కేర్ ఫ్రీగా ఉండొచ్చు. రెండో థింగ్, దెర్ ఇస్ నో గన్ కల్చర్. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే అమెరికా, ఆస్ట్రేలియాలో వర్క్ చేస్తుంటే వచ్చి గన్ పెట్టి బెదిరించారు,
ఇలాంటివి ఉంటాయి కదా, ఇక్కడ అటువంటి దాఖలాలు ఏవి ఉండవు. బికాస్ ఇక్కడ ఏంటంటే గన్ కల్చర్కి చాలా అగేన్స్ట్ ఇక్కడ. సో నో ఇండివిజువల్ ఈజ్ అలౌడ్ టు హ్యావ్ గన్స్ ఇన్ దిస్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన స్టూడెంట్స్కి అక్కడ వెళ్ళిన తర్వాత ఇండియన్ కమ్యూనిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇండియన్ కమ్యూనిటీ కూడా వీళ్ళందరూ స్ట్రాంగ్గా ఉండి వాళ్ళు దే సెలబ్రేట్ హోలీ, దివాళీ. అవునా? సో చక్కగా మొన్న హోలీ రోజు కూడా ఐ హ్యాడ్ బ్యూటిఫుల్ వీడియోస్ అండ్ పిక్చర్స్ కమింగ్ ఫ్రమ్ ఓకే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇటలీ. ప్రతి యూనివర్సిటీలో మన తెలుగు పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ హోలీ సెలబ్రేట్ చేసుకుంటూ మళ్ళీ నాకు పంపడం ఓకే అనమాట. మీరే అంటున్నారు 11,000 ప్లస్ పంపించామని. Yes, ఇంకేంటి yes. బోల్డ్ అంత సో మంది మీ చాలా మంది స్టూడెంట్సే స్టూడెంట్స్ ఉన్నారు, ఉంటారు. చాలా మంది యాక్చువల్గా దే ఆర్ మ్యారీడ్. అండ్ ఇప్పుడు ఏంటంటే చాలా మందికి యాక్చువల్గా ఫ్యామిలీ డిపెండెంట్ వీసాలు ఇస్తున్నాను ఇప్పుడు. ఓహో అంటే వాళ్ళందరూ వెళ్ళి చదివేసి జాబులు చేస్తూ మళ్ళీ ఇప్పుడు వైఫ్ డిపెండెంట్ పెళ్లి వీసా చేసుకుని ఇప్పుడు కోసం మీ డిపెండెంట్ దగ్గరకు వీసా నా దగ్గరకు వస్తున్నారా? వస్తున్నారు. ఓకే సో ఇప్పుడు మా ఆఫీస్ లో కరెక్ట్ చెప్పాలంటే నిజంగా కూడా ఈ రోజుకి దాదాపు 100 మంది ప్లస్ మ్యారేజ్లు అయిపోయి, అంటే మనం పెళ్లి ముహూర్తాలు బాగున్నట్టున్నాయి, ఈ మధ్య మ్యారేజ్ ఎక్కువ అయ్యాయి. ఓకే సో వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళ డిపెండెంట్స్ కి వీసా వేసుకుంటున్నారు. ఓకే సో ఈ వీసా ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందండి? సో ఇది యాక్చువల్ చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇక్కడ మనకి ఏంటంటే దెర్ ఇస్ ఎ డాక్యుమెంటెడ్ బేస్డ్ వీసా ప్రాసెస్. ఇక్కడ ఓహో ఫస్ట్ మనకి ఏంటి అడ్మిషన్ వస్తుంది. అడ్మిషన్ వచ్చిన తర్వాత మనం వీసాకి అప్లై చేయడానికి ఒక కొంత బ్యాంక్ బ్యాలెన్స్ చూపించడము. దిస్ ఇస్ వెరీ జనరల్. ప్రపంచంలో ఏ దేశానికి ఏ వీసా కావాలన్నా దేశానికైనా చూపించాలి. ఉంటుంది. సో అలా కొద్ది 12 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ చూపించుకొని మనం వీసాకి ఫైల్ చేస్తాము. వీసా ఫైల్ చేసిన తర్వాత 1 month లో వీసా అప్రూవల్ అనేది జరుగుతుంది. ఓకే కాబట్టి అంటే ఇట్స్ నాట్ ఎ ఇంటర్వ్యూ వెరీ లాంటిది ఇలా ఇట్స్ వెరీ ఫార్మల్ థింగ్. ఎందుకంటే ఇక్కడ వీసా ఫైలింగ్ అనేది విఎఫ్ఎస్ లో జరుగుతుంది. కాబట్టి ఓహో యూఆర్ నాట్ ఫేసింగ్ ద వీసా ఆఫీసర్ డైరెక్ట్లీ. ఓహోహో సో ఇక్కడ ఓకే సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత దే ఇస్ యాక్చువల్లీ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ లా జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూ ఫార్మల్ రిక్వైర్మెంట్. ఓకే సో అది ఒకసారి మన స్టూడెంట్స్ కి ఎలా చేయాలి అనేది కూడా విదేశ్ కన్సల్స్ లో మా టీమ్ మాక్ క్లియర్ గా కండక్ట్ మాక్ కండక్ట్ చేసి ఓకే వాళ్ళని కొద్దిగా బ్రష్ అప్ చేసి దానికోసం సెపరేట్ సెషన్స్ కండక్ట్ చేస్తాం. ఓహోహో సో వి ఓకే మేక్ షూర్ దట్ యాక్చువల్లీ బిఫోర్ దే ఎంటర్ ఫర్ వీసా, అంటే వాళ్ళు ప్రిపేర్డ్ గా లేకపోతే మా టీమే ఆటోమేటిక్ గా డేట్ పోస్ట్ పోన్ చేస్తారు. ఓహో ఓకే అక్కడ కూడా సో మీరే వి టేక్ టేక్ కేర్ కేర్ ఇన్ సచ్ చేస్తారు. వేస్. yes. ఓకే ఓకే అండ్ డాక్యుమెంటేషన్ కరెక్ట్ గా ఉండాలి, అది మీరే చూసుకుంటారు విల్ గైడ్ పర్ఫెక్ట్ దెమ్ గా. ఇన్ ద ప్రాపర్ వే. yes. ఓహోహో బట్ ఓకే డాక్యుమెంట్స్ మాత్రం వాళ్ళు ప్రిపేర్ చేయాలి. ఓహో ఓకే సరే అవన్నీ రైట్ వేలో ఉన్నాయా లేదా అని గైడ్ సింపుల్ చేస్తారు. as it. yes. సో మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, విదేశ్ కన్సల్ట్స్ ని ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే ఏం సో వి చెప్తారు? యాక్చువల్లీ హ్యావ్ టోటల్ 14 బ్రాంచెస్ ఇన్ ఇండియా అండి. సో ఈ రోజున వాళ్ళకి నియరెస్ట్ బ్రాంచ్ యాక్చువల్లీ నెట్లో కొడితే దే విల్ ఈజీలీ ఫైండ్. ఆర్ ఇప్పుడు మన స్క్రాలింగ్ లో నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ దే కెన్ కాంటాక్ట్ చేసిన అవర్ ఎక్స్పర్ట్ టీమ్ విల్ బి హ్యాపీ టు గైడ్ దెమ్ ఇన్ ద రైట్ వే. సో ఇటలీ గురించి ఇన్ని విషయాలు చెప్పాక, ఇంత బ్యూటిఫుల్ థింగ్స్ షేర్ చేసుకున్న తర్వాత డెఫినెట్ గా కాంటాక్ట్ చేస్తారు. సో మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ నాకే కాదు చాలా మంది స్టూడెంట్స్ కూడా యూజ్ అవుతుంది. సాయినాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ us this opportunity to అయ్యో మై interact with our ప్లెజర్. students.